రే ఏంట్రా ఈ మబ్బులకు కాలినడక, ఇక పడుకుని పొద్దున వెళ్దామారా. రే పడుకునే బదులు చిన్నగా నడుచుకుంటూ వెళ్తే ఊరికి వెళ్ళేసరికి పొద్దునవుతుంది కదరా. అది కాదురా, చిన్నగా నడుస్తుంటే నాకు భయం అవుతుంది. రే మబ్బులో ఏమీ కనిపించట్లేదు. నేను అట్లా కదరా, భయం ఎత్తుకేస్తుంది. భయం వేసినప్పుడు జై శ్రీరామ్ అని అనుకో, భయమే భయపడిపోతుంది. శబ్దాలు ఏంట్రా నాకు వేరేలాగా అనిపిస్తున్నాయి. రే నువ్వు ఆ శబ్దాలు అడి ఏ విధంగా ఊహించుకుంటే ఆ విధంగా అనిపిస్తాయిరా. అవి పడలాగేరా, నువ్వు నేను మాట్లాడుకుంటే ఎలా వలుచుకుంటాం, అవి కూడా అలా అరుస్తుంటాయి. రే వర్షం వచ్చేలాగుందిరా, ఎక్కడో చోట ఆగుదామా. అక్కడ బుద్ధరా కొండ కనిపిస్తుంది, ఆ కొండ అక్కడ ఆగుదాం. రే పరిగెడదామా, వర్షం బలంగా వచ్చేలాగుంది. పదరా పరిగెడదాం. రే కింద చూసుకుంటూ పరిగెత్తురారా, కింద రాళ్ళు రప్పలు బుర్రులు ఉంటాయి. రే ఈ కొండను చూస్తుంటే నాకు భయం అవుతుందిరా, తాతమాటలు గుర్తుకొస్తున్నాయి. చిన్నప్పుడు చెప్పేటోడు కదా, కొండపైకి వెళ్ళకండి కొండ శిలువలు ఉంటాయని. ఆ మాట ఇప్పుడు గుర్తుకొస్తున్నాయిరా. నా చేయి గట్టిగా పట్టుకో, కొండ దాటుకొని పరిగెత్తుకుంటూ వెళ్దాం. జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. రే అన్ని హద్దులు దాటుకుని వచ్చాం, మన ఊరి హద్దుకు వచ్చాం. పొద్దున్న లేస్తే ఊరంతా జిద్దగో జిద్దగా. రేయ్ నువ్వు చాలా భయపడ్డావు కదరా. రేయ్ నువ్వు చాలా పెద్దను అయిపోయావురా. దేనికి భయపడు, ఇది చాలరానయ్యా.